ఐక్యతని ఇంతే కొనసాగించి రానున్న కాలంలో రానున్న భవిష్యత్ కాలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావాల్సిన అవసరం రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఉందని మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. మళ్ళీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రానికి దిక్సూసి లాంటిదే ఖమ్మం జిల్లా. ఈ ఖమ్మం జిల్లా ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలతోనే ఇవాళ మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో ఆ వనరులన్నీ మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి తెలియజేస్తే వారు వెంటనే ఈ ప్రాంతం అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నటువంటి సందర్భాలు మనం చేస్తూ ఉన్నాం. ఈ కృషిలో భాగంగానే ఇవాళ ఈరోజు ఈ 2 లక్షల రుణమాఫీ కార్యక్రమం కూడా మామూలు కార్యక్రమం కాదు. హరీష్ రావు ఆనాడు మొన్న ఒక కోత కూశావు, నేను రాజకీయ అస్త్ర సన్యాసం చేస్తా అని. చూడు ఇప్పుడు ఈ రోజు రాత్రి 12 గంటల లోపు మొత్తం రైతుల ఖాతాల్లో ప్రతి ఖాతాలో కూడా 2 లక్షల రుణమాఫీ దొరకడం చూస్తుంది. కాబట్టి నీవు ఏమాత్రం ఆలోచన చేయగలిగితే నువ్వే ఎమ్మెల్యే అయితే నువ్వు అన్న మాటకు నువ్వు కట్టుబడి వెంటనే నువ్వు రిజైన్ చేసి అస్త్ర సన్యాసం చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా సభాముఖంగా. ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి స్వాగతం సుస్వాగతం. ఈ రకంగా హృదయజన నేత సభాస్థలికి వస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కేవలం అభివృద్ధికే పరిమితం కాదు, ప్రజల జీవన విధానాన్ని మార్చాలి అనేటటువంటి సంకల్పం ఆయనది. ఆయన మాటలను అమలు చేసి చూపించటం మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడో మొక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడో. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు, ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తీర్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం, మన వంతుగా గన్నకు తోడుందా. మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట. జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు.
రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఈరమైంది నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా దేశ వ్యవసాయ రంగ చరిత్రలో మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడో మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు అహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు దయచేసి అందరూ కూర్చోండి. రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఈరమైంది నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా కొడుతాడు ఆడు ఎవ్వడు ఈడు ఎవడు దయచేసి అందరు కూర్చోండి. సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా కోరుతూ దేశ వ్యవసాయ రంగ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు ఈరోజు. ఒక చారిత్రాత్మకమైన సంఘటనకు వైరా వేదికైనటువంటి రోజు. వైరా వాసులుగా మనమందరం గర్జించే రోజు, ఆనందంతో వర్తించే రోజు. రైతన్నల కష్టాలు ప్రజాప్రభుత్వ అధినేత మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారి కళ్ళ ఎదుట కనిపించినప్పుడు ఆయన ఆ కష్టాలను తన కష్టాలుగా భావించారు. వేదిక మీద ఆసీనులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు సాదర స్వాగతం. పెద్దలు గౌరవనీయులు డిప్యూటీ సీఎం ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ ఎనర్జీ మంత్రివర్యులు మాన్యశ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి సాదర స్వాగతం. ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవనీయులు రోడ్స్ బిల్డింగ్ మరియు సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు
శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సాదర స్వాగతం. గౌరవ మంత్రివర్యులు హానరబుల్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్, మార్కెటింగ్, కోఆపరేషన్ అండ్ హ్యాండ్లూమ్స్ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి సాదర స్వాగతం. హానరబుల్ మినిస్టర్ ఫర్ ఇరిగేషన్ అండ్ ఫుడ్ సివిల్ సప్లైస్ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సాదర స్వాగతం. పెద్దలు గౌరవనీయులు హానరబుల్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ అండ్ హౌసింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి సాదర స్వాగతం. రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారంటే ఒక నమ్మకం. గట్టిగా చప్పట్లతో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారంటే తెలంగాణ ప్రజల విశ్వాసం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారంటే తెలంగాణ ప్రజల భరోసా. రేవంత్ రెడ్డి గారంటే ఒక మాట అంటూ ఉంటారు. రేవంత్ రెడ్డి గారు మాట ఇస్తే మడమ తిప్పడు, మాట తప్పడు. అది రేవంత్ రెడ్డి గారు ఈజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ తెలంగాణ. గట్టిగా చప్పట్లతో అభినందించవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమానికి వైరా శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ మాలోత్ రామ్దాస్ నాయక్ గారు సభాధ్యక్షత వహించి అంటే అతిథుల్ని మాట్లాడడానికి ఆహ్వానిస్తారు. గౌరవ శాసనసభ్యులు రామ్దాస్ నాయక్ గారు, మాలోత్. సభకు నమస్కారం. ఇది చరిత్ర, ఇది చరిత్ర. వైరా నియోజకవర్గం కేంద్రంలో దేశ చరిత్రలో గర్వించే దినం స్వతంత్ర భారతం. ఈరోజు మనకు స్వతంత్రం వచ్చిన దేశం రోజు సందర్భంగా తల్లి గోదావరిని వైరా చెరువులోకి పంపొదిలి, గేట్ వదిలి, చిచ్చేసి నీళ్లు వదిలి వచ్చిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు అన్న రేవంత్ రెడ్డి గారికి, పెద్దలు ఉప ముఖ్యమంత్రి అన్న భట్టి విక్రమార్క గారికి, పెద్దలు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, అన్న మంత్రి వర్యులు పెద్దలు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అన్న గారికి, ఈ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు అన్న వేం నరేందర్ రెడ్డి గారికి, మా తోటి ఎమ్మెల్యేలందరూ వేదిక పైన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారం. కార్పొరేషన్ చైర్మన్లు వాళ్ళకు కూడా నమస్కారం. వేదిక పైననున్న కాంగ్రెస్ పార్టీ అభిమానులు, రాహుల్ గాంధీ కుటుంబ సభ్యులు వాళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి పూర్తిగా వ్యవసాయ రోజులు, నాటు వేసే రోజులు, కలుపు తీసే రోజులు, మంది కొట్టే రోజులు ఒక్క మనిషి కూడా దొరకడు. అటువంటి పనులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, మీ చేయాల్లో పనులున్నా ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మన ముఖ్యమంత్రి క్యాబినెట్ అంతా కూడా ఈ కేంద్రానికి 2 లక్షల రుణమాఫీ కార్యక్రమానికి వస్తున్నందుకు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా సవినంగా 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మరి ఈ కార్యక్రమానికి ఇది పూర్తిగా గిరిజన నియోజకవర్గం, ఐటీడీఏ, ఎస్సీ కార్పొరేషన్ వీటన్నిటికీ కూడిన నియోజకవర్గం. అన్నకు మనస్ఫూర్తిగా చెప్పదలుచుకున్నా, అడగదలుచుకున్నా, విన్నచదలుచుకున్నా, ఈ ప్రాంతంలో 18 కిలోమీటర్లు పాదయాత్ర చేసినావన్నా రేవంత్ రెడ్డి అన్న. నువ్వు రైతులకు సంఖ్యలేస్తే వాళ్ళకి మద్దతు తెలపడానికి జిల్లాకి ఎన్నోసార్లు వచ్చినావు. ఈ జిల్లా పరిస్థితులు తెలుసు. మళ్ళా ఈరోజు ముఖ్యమంత్రిగా వైరా గడ్డ మీదకి నువ్వు రావటం, ఇలా జనసంద్రంలాగా మనసు మా రైతులందరూ మీకు స్వాగతం పలకటం, ఇది చరిత్ర రోజు. కాబట్టి మీ అందరికీ సవినంగా నేను మనవి చేస్తా ఉన్నా. అన్న రేవంత్ రెడ్డి అన్నకి మా ఉప ముఖ్యమంత్రులు అన్ని విషయాలు తెలుసు. నేను ఇక్కడ ఏమి లేవన్నా 10 మంది కూర్చోడానికి టీ కొట్టు గల కుర్చీ లేదు, టీ కొట్టు కూడా లేదు ఇక్కడ మా దగ్గర. కాబట్టి మాకు అన్ని రకాలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం, బాధ్యత మీ మీద ఉందని నేను సవినంగా మనవి చేస్తున్నా. ప్రధానంగా మాకు రైతులు, వ్యవసాయం, నిరుద్యోగులు
తప్ప ఒక తట్ట మట్టి కూడా మాకు బొచ్చ ఇష్టం కూడా దొరకదు ఇక్కడ. కాబట్టి మా ఈ ప్రాంతం అభివృద్ధి జరగడం కోసం మాకు ఒక వ్యవసాయ పాలిటెక్నిక్ కావాలి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావాలి, ఐటీఐ కాలేజ్ కావాలి. ప్రధానంగా వైజాగ్ ప్రాజెక్టుని టూరిజం హబ్గా ప్రకటించాలని చెప్పి మనం చేస్తా ఉన్నా. నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. ఐటీ హబ్ను కూడా ఏర్పాటు చేయాలని, 2 డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలని, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్, అట్నే ప్లేన్ ఐటీడీఎస్ సబ్ సెంటర్ కూడా ఇక్కడ మెయింటైన్ కావాలని, సాగు నీరు పూర్తి స్థాయిలో అందించాలి. ఎకరం మాకు వేరే అవకాశాలు లేవు కాబట్టి మా మున్సిపాలిటీని కొత్తగా చుట్టుపక్కల గ్రామాలు కలిపి మున్సిపాలిటీ ఏర్పాటు చేశారు. కానీ ఒక డ్రైనేజ్ లేదు, ఒక రోడ్డు లేదు, దాంట్లో అసలు ఏమీ లేవు. అక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ లేవు వగైరా. ఇవన్నీ తర్వాత మీకు మెమోరాండం ఇస్తాం. మాకు ఈ అభివృద్ధి మాకు ప్రత్యేకంగా ఇంత దూరం వచ్చారు కాబట్టి మేము ఆశతో ఉన్నాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి మీ నోటితో మాట మాకు చెప్పుకోవాలని మనవి చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని పెద్దలు మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా. గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు, హానరబుల్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్, మార్కెటింగ్, కోఆపరేషన్ అండ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్, సాదర స్వాగతం. గౌరవనీయులు, ఈనాటి ముఖ్య అతిథి 78వ స్వాతంత్ర దినోత్సవ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాగుకి జీవం గోదావరి జలాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మార్చిలో భద్రాద్రి క్షేత్రంలో అనుమతిచ్చినటువంటి రాజీవ్ కెనాల్, వైరా లింక్ కెనాల్ని ద్వారా వైరా ప్రాజెక్టుకి, సాగర్ ఆయకట్టుకి గోదావరి జలాలు ఇవ్వాలని ఆ రోజున సీతారామంలో ఉన్నటువంటి పెండింగ్ కార్యక్రమాలకి 600 కోట్లు శాంక్షన్ చేసి కేవలం 3-4 నెలల కాలంలోనే ఆ స్ట్రక్చర్స్ అన్నిటినీ, బ్రిడ్జిలన్నింటినీ పూర్తి చేసి 3 పంపులతోటి మిగిలిపోయినటువంటి సీతారామాన్ని ఈ రోజున 3 పంపులు గౌరవనీయులు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఇన్ఛార్జి మంత్రి వెంకటరెడ్డి గారు, ఆర్థిక మంత్రి బట్టి గారు, సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముగ్గురు కూడా ఈరోజు 3 పంపుల్ని ఆన్ చేశారు. ఆ రోజున జిల్లా మంత్రులుగా శ్రీనివాసరెడ్డి గారు, నేను, బట్టి గారు మరి 3 నెలల్లోని పనులు అవుతాయా, ఆగస్టు 15కి గోదావరి నీళ్లు వదలగలుగుతామా, వైరా ప్రాజెక్టుకి రాజీవ్ కెనాల్లోకి నీళ్లు పంపించగలుగుతారా, 3 నెలల్లో ఎట్లా చేయగలుగుతారు, మీ ఇష్టం అని చెప్పి ముఖ్యమంత్రి గారు మనకు అనుమతి ఇచ్చారు. ఆ అనుమతిని అనుగుణంగా ఈనాడు వైరా నియోజకవర్గంలో రామదాస్ గారి ఆధ్వర్యంలో 8 కిలోమీటర్ల రాజీవ్ కెనాల్కి ఒక పైసా ఇవ్వకుండా ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి నమ్మకం, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం, మనకి న్యాయం జరుగుద్ది, రహదారి అమ్మటున్నటువంటి భూములు అత్యధిక ధరలున్నా మనం ఈ యొక్క సత్కార్యానికి, ఈ మహత్కార్యానికి, గోదావరి కృష్ణా జలాలు అనుసంధానం చేసేటటువంటి మహా ప్రక్రియకి మనమే త్యాగాలు చేయాలి అని చెప్పి ఈనాడు ఆ గ్రామస్తుల్లో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులు, గిరిజన రైతులు కూడా మా మీద నమ్మకం ఉంచి భూములు ఇచ్చినటువంటి ప్రతి రైతన్నకి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మీకు ముఖ్యమంత్రి గారి ద్వారా న్యాయం చేపిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని దేవుడి దయ వల్ల ఈరోజు కృష్ణా జలాలు కూడా వచ్చినాయి. ఈ జలాలు వచ్చినా రాకపోయినా ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఆయకట్టుకి గోదావరి జలాలు తరలించాలని, తద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి 6,74,000 ఎకరాలకి సాగునీరు ఇవ్వాలని, ఇంకా మిగిలిపోయినటువంటి పనులకి ఇంకా 8,000 కోట్లైనా 10,000 కోట్లైనా సాక్షాత్తు ప్రభుత్వమే మీ దగ్గరకు వచ్చి మీ ముందు మాటిచ్చి రేపు రాబోయే 4 సంవత్సరాల్లో 8,000 కోట్లు ఖర్చు పెట్టి గోదావరి జలాల్ని పాలేరు రిజర్వాయర్లకు తరలించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్ష, ఈ జిల్లా రైతుల యొక్క కోరిక. మీ కోరికను మన్నించి ఇందిరమ్మ రాజ్యాన్ని సృష్టించినటువంటి మీరు
రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి మీరు తీసుకొచ్చినటువంటి మీ త్యాగానికి ఖమ్మం జిల్లా ప్రజల యొక్క రుణం తీర్చుకునేటటువంటి బాధ్యత వేదిక మీద ఉన్నటువంటి మా మీద ఉన్నది అని చెప్పి ముఖ్యమంత్రి గారికి సమయం లేకపోయినా ఈ రోజు మళ్ళీ ఇప్పుడు గవర్నర్ గారితో సమావేశం ఉన్నా ఈ సత్కార్యం ఈ మహత్కార్యం మీ చేతుల మీదుగా ఖమ్మం నడిబొడ్డునున్నటువంటి వైరాలో జరగాలని బట్టి గారు అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులందరం కూడా కోరాం. అయితే మీ కోరికని ఖమ్మం జిల్లా ప్రజల కోరిక కోసం నేను తప్పకుండా ఇబ్బంది అయినా వస్తాను అని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం జిల్లా యంత్రాంగం రాష్ట్ర అధికారులు కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ గారిని కూడా ఈ కార్యక్రమాల కోసం ఇబ్బంది పెట్టాం. కేంద్రం ద్వారా చైనా అదేవిధంగా జపాన్ వ్యక్తులు రావాలి అంటే వీసాల కోసం గారు ప్రయత్నం చేయాల్సి వచ్చింది. అదేవిధంగా కేంద్ర మంత్రులతోటి మాట్లాడి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళకి పర్మిషన్ తీసుకొచ్చారు. ఇరిగేషన్ శాఖ అధికారులు బ్రహ్మాండంగా అనుకున్న సమయానికి రూపాయి ఇవ్వకపోయినా మీరు పనులు చేసి పెట్టారు. ఈ రైతుల మీద ఉన్నటువంటి ప్రేమ, ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈ రోజున మీరు చూస్తున్నారు. కేవలం 4-5 నెలల కాలంలోనే 600 కోట్లు సీతారామాకి ఇచ్చారు. పెండింగ్ పనులన్నీ బ్రిడ్జిలు కానీ అదేవిధంగా సూపర్ ప్యాసేజీలు కానీ అన్నిటినీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి పరిశీలించి పూర్తి చేశారు. వాటిని పూర్తి చేయటం ద్వారానే ఇవాళ మెయిన్ కెనాల్ 114 కిలోమీటర్లు గోదావరి జలాలు వచ్చి జూలూరు పాట్ టన్నెలకు దాకినాయి. ఇందాక అక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర ముఖ్యమంత్రి గారికి ఇరిగేషన్ మంత్రి గారు సవివరంగా చెప్పారు. ఈ డిస్ట్రిబ్యూటరీస్కి ల్యాండ్ ఎక్విజేషన్ చేసుకోండి, మీకు ఎన్ని డబ్బులు అంటే అన్ని డబ్బులు ఇస్తామని. యాతాలకుంట జూలూరు పాట్ టన్నెల్స్ని పూర్తి చేసుకోండి, వైరా రిజర్వాయర్ దాకా నీళ్లు తీసుకెళ్ళండి. తద్వారా ఈ జిల్లా పచ్చగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిన ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆనందోత్సవాలతోటి ఈ ఖమ్మం జిల్లా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని చెప్పి ఆశీర్వదించారు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఈరోజు ఈ యొక్క నిధుల కోసం, ఈ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత కోసం, అదేవిధంగా చారిత్రక సంఘటన, ఒక భారతదేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం వాళ్ళ రుణాలని ఒకే నెలలో ఒకే పంట కాలంలో 31,000 కోట్ల రుణమాఫీ చేస్తామంటే ఎవరు నమ్మల. మాకు కూడా భయం వేసింది. అయినా ముఖ్యమంత్రి గారు బట్టి గారు పట్టుబట్టారు. ఏం చేశారు, ఎట్లా తెచ్చారు నాకు తెలియదు, కానీ ఈ రోజుకి 18,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీని. ఎందుకంటే శ్రీరామచంద్రుడు సాక్షిగా ఆనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట, ఇచ్చినటువంటి వాగ్దానం, నేను స్వాతంత్ర దినోత్సవం రోజున 2 లక్షల రుణమాఫీ చేస్తాను, అది నా మాట అని చెప్పి వాగ్దానం చేశారు. ఆ మాటను నిలపడం కోసం బట్టి గారు చాలా కసరత్తు చేశారు. అందరూ సహకారంతో ఈరోజు ముఖ్యమంత్రి గారి మాట నిలుపుకున్నటువంటి సందర్భం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ గౌరవాన్ని నిలుపుకున్నటువంటి ప్రభుత్వం మాటిస్తే తప్పదు అని చెప్పడానికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. అందుకని 31,000 కోట్లు తప్పకుండా మీ ఖాతాల్లోకి జమ చేసేటటువంటి బాధ్యత మా శాఖ మీద పెట్టారు. కాబట్టి తప్పకుండా ఈ 18,000 కోట్లే కాదు, ఇంకా 2 లక్షల పైన ఉన్నటువంటి రుణం ఉన్నటువంటి రైతులు ఉన్నారు. మీరు ఎప్పుడు ఆ పై రుణాన్ని చెల్లిస్తే మీ ఖాతాలో మిగతా డబ్బులు వేపించేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మాకు బ్యాంకులు ఇచ్చినటువంటి అకౌంట్ ప్రకారం 40 లక్షల ఖాతాలు పైన మాకు ఇచ్చారు. గత 5 సంవత్సరాల్లో పంట రుణాలు తీసుకున్నటువంటి తెలంగాణ రైతుల యొక్క ఖాతాలు మాకు ఇవ్వమని చెప్తే 32 బ్యాంకుల్లో వచ్చినటువంటి ఖాతాలు 42 లక్షల ఖాతాలు మాకు వచ్చినాయి. ఆ 42 లక్షల ఖాతాలకి ఎంత డబ్బు అవసరం అవుతుంది అని చెప్పి మేము చూస్తే సుమారు 31,000 కోట్లు కావాలని చెప్పారు. ముఖ్యమంత్రి గారు పర్వాలేదు, నేను మాట ఇచ్చాను, మనందరం కలిసి మన మాట నిలుపుకోవాలి, లేకపోతే ఈ ప్రభుత్వానికి అర్థమే ఉండదు అని చెప్పి ఆయన వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం యొక్క ఫలమే ఇవాళ తెలంగాణ రాష్ట్ర రైతుల పండగ వైరా గడ్డ మీద జరుగుతుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఈ పండగలో పాల్గొన్నటువంటి వేలాది మంది రైతు సోదరీమణులందరికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, కొంతమందికి రాలేదు, మాకు వాట్సాప్లు చేయండి,
మేము మాట్లాడతామని చెప్పి కొన్ని పార్టీలు చెప్తున్నాయి. అయ్యా నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, మొన్న మేము వాగ్దానం చేయకముందు ఉన్నటువంటి ఖాతాలు ఏమున్నాయో, మీ పరిపాలనా కాలంలో మీరు ఇస్తానని చెప్పి ఎగ్గొట్టినటువంటి ఖాతాలు ఎన్నున్నాయో అవి తెప్పించుకోండి, వాటికి మీరు రుణమాఫీ చేయండి, మాకు అభ్యంతరం లేదని చెప్పా. మొదటిసారి ఏమో 4 దఫాలు ఇచ్చారు, వడ్డీకి సరిపోలేదు. రెండోసారి ఏమో వాగ్దానం చేశారు, ఎన్నికల ముందు రింగ్ రోడ్డు అమ్మి సగం ఇచ్చి సగం మానేశారు. ఆ సగంతో పాటు ఈ 4-5 సంవత్సరాలు ఏ ఊరికైతే పంట రుణం ఉందో అన్నీ ఇస్తామని చెప్పాం. వాస్తవంగా అయితే రాహుల్ గాంధీ గారు వరంగల్లో చెప్పిన నాటి నుంచే మేము రుణమాఫీ చేయాలి. కానీ ముఖ్యమంత్రి గారు అట్టల్లా, అన్న వాళ్ళు ఎగ్గొడితే ఎగ్గొట్టారు, గత 5 సంవత్సరాల్లో ఎవళ్ళైతే అప్పుందో అందరీ తీసుకో, కష్టమైన నష్టమైన భారమైన మనం తీరుద్దామని చెప్పి మాట ఇచ్చారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఆయన మాట నిలుపుకున్నాడు కాబట్టి ధైర్యంగా సాహసంగా ఒక ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి ఆ మాటను నిలబెట్టుకున్నటువంటి సందర్భాన్ని, ఒక పక్క గోదావరి జలాలు ఇవ్వటం, ఒక పక్క రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేయటం, తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలన భారతదేశానికి మార్గదర్శకంగా ఉండాలని, ఈ పరిపాలన మార్గదర్శకంగా భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినట్టుగా మాకు కూడా 2 లక్షల రుణమాఫీ చేయండి అని చెప్పి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసే సమయం ఆసన్నం అవుతుంది. భారతదేశం మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఒక దిక్సూచిగా ఉండాలని, మన మోడల్నే భారతదేశం ఆచరించాలని, అది ఇరిగేషన్ అయినా, వ్యవసాయం అయినా, ఐటీ అయినా, ఇండస్ట్రీ అయినా తెలంగాణను చూసి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, నాకు ఈ రాష్ట్రాలతోటి పోటీ కాదు, నాకు ఈ ప్రపంచంతో పోటీ. నా తెలంగాణ రైతులు కానీ, నా తెలంగాణ యువత కానీ, నా తెలంగాణ మహిళలు కానీ ప్రపంచానికి ధీటుగా నిలబడాలి తప్ప ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి మేము పోటీ కాదు అని చెప్పారు. ఆ మాటని నిరూపించాలి, ఆ మాటని నిజం చేయాలి, ఆయన ఇంకా శక్తివంతుడు చేయాలి. ఆ శ్రీరామచంద్రుడి దయ వల్ల ఆయనకి ఇంకా శక్తినిచ్చి మన అందరి కార్యక్రమాలు, సీతారామ కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఈ జిల్లానే కాదు ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి రైతుని ఆనందంగా నిలిపి ఆయన మామూలు చిరునవ్వు చూసి ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని ఆశీర్వదిస్తారని చెప్పి మీ దగ్గరకు తీసుకొచ్చాను. పెద్ద ఎత్తున ఆశీర్వదించడానికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులకి, అన్నా చెల్లెళ్ళకి, అక్క తమ్ముళ్ళకి, సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా. మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, నమస్కారం. ఇప్పుడు పెద్దలు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మహత్యులు అన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. సభకు నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అందరి అభిమాన నాయకులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, సహచర మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, సహచర ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు, వారందరికీ, సిఎస్ గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, వివిధ హోదాల్లో ఉన్న అధికారులు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, మీడియా మిత్రులు, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన నా కుటుంబ సభ్యులందరికీ శిరస వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. ఈరోజు స్వతంత్ర దినోత్సవం. మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, కాంగ్రెస్ పార్టీ ఏదైతే కలల కని ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు గోదావరి నీటిని కృష్ణా పరివాహక ప్రాంతాలకి తేవాలని తపనతో ప్రాజెక్టులు చేపడితే, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని గత 10 సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి గారు
ఎన్ని కుళ్ళు కుతంత్రాలు పన్ని కింద మీద పడ్డా 10 సంవత్సరాలలో చొక్క నీరు కూడా నాడివ్వల. మళ్ళీ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా గౌరవ రేవంత్ రెడ్డి గారు చేతుల మీద ఏ ప్రాజెక్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ చేపట్టిందో అదే ప్రాజెక్టుని కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఓపెన్ చేసుకోవటం మనందరికీ చాలా సంతోషదాయకమని ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఇందాక తుమ్మల గారు చెప్పినట్లు రైతును రాజును చేయాలని ఎన్నికల ముందు మన నాయకులు రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఏదైతే మాటిచ్చారో తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్న తర్వాత ఆనాటి ప్రభుత్వం మన నెత్తిన 7,18,000 కోట్లు అప్పు భారాన్ని పెట్టిపోతే నెలవారీ జీతాలు కూడా ఇవ్వలేని ఈ రాష్ట్ర ప్రభుత్వం మనము ప్రభుత్వం చేపట్టినాడు ఉంటే ప్రగాఢమైన సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు రైతుని రాజును చెయ్యాలసీనన్నా ఎన్ని ఇబ్బందులైనా 31,000 కోట్లు 2 లక్షల రూపాయల రుణమాఫీ మనం చెయ్యాలి అని కింద మీద పడి ఈనాడు ఆ కార్యక్రమాన్ని వైరా వేదికగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అంతేకాదు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో హామీలన్నీ యుద్ధ ప్రాతిపదిక మీద ఈనాడు ప్రజలకు అందిస్తుంది మన ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా తప్పకుండా ప్రజలకి అండదండలుగా మేము, మాకు అండదండలుగా మీరు గతంలో ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఉంటారు అని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నా. మరొక్కసారి ఇంత పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారికి మిగతా మంత్రులందరికీ స్వాగతం పలకటానికి వచ్చిన మీ అందరికీ శిరస్సు వంచి అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు, ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ ఏర్పడగానే పెద్దలు అన్న ఉత్తమ్ రెడ్డి గారి దగ్గరికి పోయి వైరా ప్రాంతానికి గోదావరి నీళ్లు రావాలని కోరంగానే శాంక్షన్ చేసి నీళ్లు ఇవాళ అక్కడ ఆన్ చేసి మన దగ్గరకు వచ్చిన ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ మరి ఈ ప్రాంత ప్రజల్ని మనల్ని మిమ్మల్ని అందరిని ఉద్దేశించి మాట్లాడుతుందిగా మనం చేస్తా ఉన్నా. గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇరిగేషన్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్. సభకు నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, చీఫ్ సెక్రటరీ గారు, వేదిక మీద ఉన్న పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, మిత్రులందరి నమస్కారం. వైరాలో జరుగుతున్న ఈ సభకి పెద్ద సంఖ్యలో వచ్చేసిన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మీతో ఈ పండుగ వాతావరణంలో నేను పాల్గొనడం నాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి నేను మనవి చేస్తాను. స్వతంత్ర భారతదేశ చరిత్రలో 77 ఏళ్ల చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతులకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ కాలేదు. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ కావడం ఇది దేశ చరిత్రలో నిలబడే విషయం చెప్పి మనం చేస్తాను. గతంలో యూపీఏ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో దేశవ్యాప్తంగా అందరికీ రైతు రుణమాఫీ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి కూడా రుణమాఫీ చేయలే.
గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1,00,000 రూపాయలు రుణమాఫీ అని ప్రకటించి 5 ఏళ్ల పాటు సాగదీసి రైతులను మోసం చేసిన వాళ్ళని గమనించండి. ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో నేను ముందు చెప్పినట్టుగా స్వతంత్ర భారతదేశంలో ఈరోజు తెలంగాణలో రైతుల విషయంలో చరిత్ర సృష్టించబడుతుంది. ఈ రోజుతో ఇచ్చిన మాట నిలబెట్టుకొని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం ఇది ఎంతో సంతోషకరమైన విషయం చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇది మొదటి విషయం అయితే, రెండో విషయం, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఈరోజు మీతో ఈ పండుగ వాతావరణంలో ఈ సమావేశంలో పాల్గొనడం ఎంతో సంతోషమని మనం చేస్తున్నాం. దశాబ్దాలుగా, తరాలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి గోదావరి జలాలు రావాలి, ఇక్కడ పంటలకి గోదావరి నది నీరు ఉపయోగపడాలని చెప్పి ఈ 10 నియోజకవర్గ ప్రజలు ఎన్నో దశాబ్దాల నుంచి, తరాల నుంచి ఎదురు చూస్తున్నారు. గతంలో ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఇందిరా రుద్రమకోట అనే ప్రాజెక్టు, రాజీవ్ లిఫ్ట్ అనే ప్రాజెక్టు 4 లక్షల ఎకరాలు ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 4,000 కోట్లతో మొదలుపెట్టి 2,500 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళ అసమర్థత వల్ల ఇందిరా సాగర్ ప్రాజెక్టు ఉన్న ప్రాంతం తెలంగాణ నుంచి ఆంధ్రాకి మార్చిండ్రు. రాజీవ్ సాగర్ ప్రాజెక్టు కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ ద్వారా దాటుతుంది అని ఒక సాకు చెప్పి ఆ ప్రాజెక్ట్ని రద్దు చేసిండ్రు. ఈ 2 ప్రాజెక్టులు రీడిజైన్ చేసి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లాకి గోదావరి జలాలు తీసుకొచ్చే ప్రాజెక్టుని రీడిజైన్ చేసి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్గా మొదలుపెట్టారు. 10 ఏళ్లుగా 7,500 కోట్లు ఖర్చు పెట్టి ఖమ్మం జిల్లాలో గోదావరి నదీ జలాల ద్వారా, సీతారామ ప్రాజెక్ట్ ద్వారా ఒక్క ఎకరం కూడా ఆయకట్టుకి నీరు అందియలేదు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మీ జిల్లా మంత్రులు తుమ్మల గారు, పొంగులేటి గారి నిరంతర ఫాలో అప్ ద్వారా వారి సలహా మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఎంతో ఉపయోగపడే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకుపోయినాం. ఈరోజు 3 పంపులు కూడా ఆన్ చేయడం జరిగింది. ఈరోజు 15 ఆగస్టు 2024 రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, పొంగులేటి గారు, తుమ్మల గారు వారందరి తరఫున మీ కోరిక మేరకు రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా మీకు మాటిస్తున్నా. ఈరోజు 15 ఆగస్టు 2024, 15 ఆగస్టు 2026కి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 లక్షల ఎకరాలకి ఆయకట్టుకి నీళ్లు అందిస్తామని చెప్పి మనం చేస్తున్నారు. మిత్రులారా, ఉమ్మడి ఖమ్మం జిల్లా పట్ల ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞత ఉంటుంది. గతంలో కానీ మొన్న కానీ 10కి 9 అసెంబ్లీ స్థానాలు గెలిచిన జిల్లా, 2కి 2 పార్లమెంట్ స్థానాలు గెలిచిన జిల్లా. నేను పక్కనే కోదాడులో 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నా. ఖమ్మం ప్రాంత ప్రజలతో ఎంతో ఆత్మీయ సంబంధం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఒకనాడు కమ్యూనిస్ట్తో అయినా, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీతో అయినా, ఆ తర్వాత టిఆర్ఎస్తో అయినా వీరోచిత పోరాటం చేసి ఖమ్మంలో కాంగ్రెస్ జెండా ఎప్పుడు ఎగరేసిన వీకు మనస్ఫూర్తిగా అభినందనలు, నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఖమ్మం జిల్లాలో
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు మీ శ్రమ, మీ చెమట, మీ రక్తంతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని చెప్పి నేను మనం చేస్తున్నా. ఈ రోజు ఈ స్థానంలో మేము కూర్చున్నామంటే కాంగ్రెస్ కార్యకర్తలని చెప్పి నేను మనవి చేస్తూ, అది ఏనాడు మర్చిపోవని చెప్పి కూడా మనవి చేస్తూ, సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. రాబో సాగునీరు కూడా ఇస్తానని చెప్పినందుకు. అదేవిధంగా ఈ జిల్లా సుపరిచితులు, ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. మీ అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, స్వాతంత్ర సమరంలో కానీ, తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ, తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం జిల్లా పాల్గొన్న అందరికీ కూడా నివాళులు అర్పిస్తూ కీర్తిశేషులు దశాబ్దాలుగా ఆగస్టు 15 స్వాతంత్ర ఈరోజు మనం నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15 అంటే ఎవరికి అర్థం కాలే. కానీ ఆ రోజు మాట ఇచ్చి మానవ తిప్పకుండా ఈరోజు 2 లక్షల రుణమాఫీ చేయడమే కాదు, అమ్మగారి పల్లకెళ్ళి పాదాలకెళ్ళి బయలుదేరింది. గోదావరి జలాలు కృష్ణా జలాలతో నింపుతూ కరువు వచ్చిన పాత 3 లక్షలతో పాటు కొత్త 3.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఇచ్చే విధంగా ఈరోజు కంకణం కట్టుకున్న ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి, పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి, పెద్దలు గౌరవనీయులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, మా అన్న పొంగులేటి శ్రీధర్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారికి, సిఎస్ గారు, చాలా మంది వేదిక మీద పెద్దలందరికీ, కొత్తగా ఎన్నికైన ఎంపీలు రఘు కానీ బల్లాం నాయక్ గారు గారికి మీ అందరు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, ఇవాళ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు అలాగే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు మొదటి లిఫ్ట్ దగ్గర అవకాశం ఇచ్చి దాన్ని పంపును స్విచ్ ఆఫ్ చేసే అదృష్టం కల్పించిన మా ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు తెలంగాణలో ప్రజాప్రభుత్వం వచ్చిందంటే 36 స్థానాల్లో మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం స్థానాలు 99 స్థానాలు 36 స్థానాలు గెలిపించినాం. ఈరోజు నల్గొండ జిల్లా ఎస్ఎల్బిసి టనల్ అంటే మీ అందరికీ తెలుసు, 43 కిలో ప్రపంచం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను శాంక్షన్ చేయించుకుంటే దాన్ని 10 సంవత్సరాలు కుర్చీ చేసుకొని కూర్చుంటే ఆయన పెద్ద మనిషి, కుర్చీ కాదు కదా 10 సంవత్సరాలు అక్కడికి రాలే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవనీయులు మా జిల్లాకి వెళ్ళి అడగగానే ఎన్ని వేల కోట్లైనా సొరంగాన్ని పూర్తి చేసి నల్గొండలో ఫ్లోరైడ్ భూతాన్ని శాశ్వతంగా రూపుమాపుతానని చెప్పి దాన్ని కూడా పూనుకున్నందుకు వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరొకసారి పెద్ద ఎత్తున హాజరైన మీ అందరికీ కూడా మరొకసారి ఈరోజు పండుగ, వ్యవసాయం పండుగే కాదు, గోదావరి జలాలు తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి మరొకసారి మీ అందరి తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తున్నాము. జై హింద్, జై తెలంగాణ. నమస్కారం, థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా మన జిల్లా వాసి పెద్దలు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అన్న భట్టి విక్రమార్క గారిని మాట్లాడాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మార్చులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, వ్యవసాయ శాఖ మార్చులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి,
రెవెన్యూ శాఖ మార్చులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్ గారికి, స్థానిక శాసనసభ్యులు సభాధ్యక్షులు శ్రీ రామదాస్ నాయక్ గారికి, శాసనసభ్యురాలు డాక్టర్ రాగమయ్య గారికి, శాసనసభ్యులు జాలే ఆదినారాయణ గారికి, డాక్టర్ వెంకట్రావు గారికి, పాయం వెంకటేశ్వర్లు గారికి, డాక్టర్ రామచంద్ర నాయక్ గారికి, అడ్వైజర్ శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు గారికి, హస్తకళల చైర్మన్ నాయుడు సత్యనారాయణ గారికి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారికి, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నర్సిరెడ్డి గారికి, రాజా గారికి, జయపాల్ గారికి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి, అట్లాగే అగ్రికల్చర్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున వారికి అనేక గ్రామాల నుంచి ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు అద్భుతమైనటువంటి కార్యక్రమం వైరా శాసనసభ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారితో సహా అనేక మంది మంత్రులు వస్తూ ఉన్నారు. దీంట్లో పాల్గొనాలని చెప్పి అనేక గ్రామాల నుంచి ఇక్కడికి చేసినటువంటి ప్రతి కార్యకర్తకి, నాయకుడికి, అభిమానులు అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఈరోజు దేశానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి రోజు. పరాయి పాలనలో బాధపడుతున్నటువంటి భారతదేశానికి ఈ జాతిని విముక్తి కలిగించి స్వాతంత్రం అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆగస్టు 15 నాడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు. అటువంటి రోజు ఈరోజు మీ అందరికీ, రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఈరోజు రెండు అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఒకటి, ఈ దేశ చరిత్రలో కానీ విని ఎరగని విధంగా ఇంతవరకు ఏ రాష్ట్రం కూడా ధైర్యం చేయని విధంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ రైతులకి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటేసారి చేస్తామని చెప్పిన ధైర్యం ఎవరు చేయలేదు. చెప్పటమే కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా లోక్సభ ఎన్నికల కంటే ముందు ఛాలెంజ్ చేసి ఆగస్టు 15 కల్లా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఛాలెంజ్ విసిరి ఆగస్టు 15కి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నటువంటి చరిత్ర కూడా ఈ దేశంలో ఎక్కడా లేదు. అందుకే ఈరోజు చరిత్రలో లిఖించదగినటువంటి రోజు. 2 లక్షల రూపాయలు ఒకటేసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి రుణమాఫీ చేయటం అనేది సాధ్యం కాని పని అని చెప్పి అందరూ అనుకున్నారు. నిజమే, నేను కూడా అనుకున్నాను. ఎన్నికల కంటే ముందు ప్రకటించినప్పుడు కానీ, లేకపోతే ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేసినప్పుడు కూడా ఆందోళన చెందాను. 2 లక్షల రూపాయలు ఒకటేసారి, అది కూడా ఆగస్టు 15 కల్లా చేస్తామని ఛాలెంజ్ ఎందుకు చేయాలి, మనకి సమయం ఉంది కదా అని అనుకున్నాను. కానీ ఇచ్చిన మాట ప్రకారం మనం చేయాల్సిందే అని ఛాలెంజ్ విసిరొచ్చినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం యొక్క సంకల్పాన్ని నిజం చేసే విధంగా ఈరోజు మీ బిడ్డగా, ఈ ప్రాంతవాసిగా, ఈ వైరాలోనే రాజకీయ ఓనమాలు దిద్దినటువంటి వ్యక్తిగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖగా నాకు ఈ అవకాశం రావటం, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే కార్యక్రమానికి బాధ్యత తీసుకోవటం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. నిజంగా కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, కేంద్ర నాయకత్వానికి, రాష్ట్ర మంత్రిమండలి అందరికి కూడా నేను
కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం నాకు కల్పించినందుకు. మిత్రులారా, రైతులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ అని అంటే ఒక్కసారి ఊహించండి. గత 10 సంవత్సరాలు కూడా 2014 నుంచి 18 వరకు 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆ 1 లక్ష రూపాయలు కూడా చేయలేక 4 దఫాలుగా రుణమాఫీ చేస్తే ఆ రుణమాఫీ చేసిన 4 దఫాల డబ్బులు వడ్డీకే సరిపోయింది, అసలు అలాగే మిగిలిపోయింది. 2018 నుంచి 2023 వరకు మళ్ళీ 1 లక్ష రూపాయలు చేస్తారని చెప్పిన ఆ పెద్ద మనిషి 5 సంవత్సరాలు పూర్తయినా కానీ చేయలేక చివరి రోజుల్లో ఎన్నికల కంటే ముందు కొద్దిగా అరకొరగా మొదలుపెట్టి చేతులు దులుపుకొని వెళ్ళిపోయాడు. అంటే 10 సంవత్సరాలలో 10 సంవత్సరాల సమయంలో కేవలం 1 లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేనటువంటి ఆనాటి ప్రభుత్వం ఎక్కడా కేవలం 15 రోజుల్లోనే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఛాలెంజ్ చేసి చూపిస్తున్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఎక్కడో ఒక్కసారి ఆలోచన చేయండి అని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది మా ప్రభుత్వం యొక్క సంకల్పం, మా అందరి ఆలోచన. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరూ కూడా బాగుండాలని, ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకు వెసులుబాటు కలిగించాలని, కేవలం రుణమాఫీ ఒక్కటే కాదు మిగతా రైతాంగ సోదరులకు సంబంధించిన అనేక అంశాలకు సంబంధించిన నిధులు కూడా రిలీజ్ చేయాలని చెప్పి ఆలోచనతో ఈ దేశ చరిత్రలో ఎవరు వ్యవసాయ శాఖ కేటాయించినంత నిధులు, ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఎప్పుడు కేటాయించినటువంటి నిధులు 72,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి, అనుబంధ రంగానికి కేటాయించినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. ఇది నభూతో నభవిష్యత్. ఒక పక్కన ఈ రకంగా రైతాంగ సోదరుల కోసం పెద్ద ఎత్తున ఆలోచన చేసి రుణమాఫీ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఆ చేసుకునేటువంటి శుభ కార్యక్రమం ఈరోజు వైరాలో ముఖ్యమంత్రి గారు నా తర్వాత మాట్లాడేటప్పుడు వారు మాట్లాడి ఆదేశాలు ఇచ్చిన మరుక్షణం నుంచే 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరిగేటువంటి డబ్బులు ఆ అకౌంట్లోకి వెంటనే మారిపోతాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఆగస్టు 15 బ్యాంకుల్లోకి డబ్బు వెళ్తాది, వారు మాట్లాడి ఆదేశించిన మరుక్షణం రేపు వర్కింగ్ డే మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడతాయి. ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంతో పాటు మరి ఈరోజే వారు నిన్న విదేశాలకు వెళ్ళొచ్చారు. అమెరికా వెళ్ళారు, కొరియా వెళ్ళారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విదేశాలకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామికం కూడా జరగాలి, పారిశ్రామికవేత్తలు ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్రానికి రావాలి అని ఆలోచన చేసి అనేక ప్రాంతాలు పర్యటన చేసి దాదాపు 36,000 కోట్ల రూపాయల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇండస్ట్రీస్ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారు ఇద్దరు కలిసి సంతకాలు చేసుకొని ఈ రాష్ట్రానికి నిన్న వచ్చారు. 36,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొని వచ్చారు. రాష్ట్ర ప్రజలందరి తరఫున వారికి మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇటు వ్యవసాయ పరంగా అటు పారిశ్రామిక పరంగా చేయటమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి చెప్పినట్టుగా ఉద్యోగాల సంబంధించిన జాబ్ క్యాలెండర్ని కూడా ప్రకటించి శాసనసభలో ముందుకు పోతున్నామని చెప్పి ఈ సందర్భంగా యావత్ ప్రజానికానికి
ఆగస్టు 15 సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఒక పక్క కార్యక్రమం అయితే, మరి ఈరోజు ఖమ్మం జిల్లాలో అందరూ మాట్లాడుతున్నటువంటి సీతారామ ప్రాజెక్టు గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కొద్దిమంది సీతారామ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు, లేకపోతే ఆ మంత్రివర్గంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి కేటీఆర్ గారు, లేకపోతే ఇంకొక 2-3 మంత్రులు నిన్న మాట్లాడితే చూశాను నేను. తగుదనమ్మా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు సీతారామ ప్రాజెక్టు పంపులు ఆన్ చేస్తా ఉన్నారు, పసుపు కుంకుమ వేస్తా ఉన్నారు. ఆ ప్రాజెక్టు మా మానస పుత్రిక, మేమే పూర్తి చేశాం, మీరు పోటీ పడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. నిజమే, మేం కాదంటలేదు. సీతారామ ప్రాజెక్టు మీ మానస పుత్రికే, మీ మానస పుత్రికే, అది మాది కాదు. 2014 కంటే ముందు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఖమ్మం జిల్లాకి నీళ్లు ఇవ్వాలి, గోదావరి నది నుంచి నీళ్లు ఖమ్మం జిల్లా ప్రాంతానికి తీసుకొని రావాలనే ఆలోచనతో ఇందిరాసాగర్ రుద్రం కోట దగ్గర పునాది వేశారు, రాజీవ్ సాగర్ దుమ్మగూడెం దగ్గర పునాది వేశారు. అయ్యా, ఈ 2 వేసినటువంటి ఈ ప్రాజెక్టులు ఈనాడు రూపాంతరం చెంది సీతారామ ప్రాజెక్టుగా మారింది. దానికి దీనికి ఏంటి వ్యత్యాసం అని చాలా మందికి తెలియక సీతారామ ప్రాజెక్టు మా మానస పత్రిక మేము అద్భుతాలు చేశామని వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారు. ఆ గొప్పలేంటో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి. అయ్యా నేను ఒక మాట చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రాజీవ్ సాగర్ దుమ్మగూడెం 1681 కోట్లతో శాంక్షన్ చేశారు ప్రాజెక్టు కాస్ట్. ఖర్చు పెట్టింది 889 కోట్ల రూపాయలు. మిగిలి ఉన్నటువంటి బ్యాలెన్స్ 792 కోట్లు మాత్రమే, కేవలం 792 కోట్లు మాత్రమే. ఇందిరాసాగర్ రుద్రం కోట దగ్గర పెట్టినటువంటి ప్రాజెక్టుకి శాంక్షన్ అమౌంట్ 1824 కోట్లు మాత్రమే. ఆల్రెడీ అప్పటికి ఖర్చు పెట్టింది 2016 కల్లా 1068 కోట్లు. బ్యాలెన్స్ అమౌంట్ ఉన్నది 756 కోట్లు మాత్రమే. ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ 2 ప్రాజెక్టులు కలిపి ఈపీసీ కాంట్రాక్ట్ విధానం. ఆ కాంట్రాక్ట్ విధానంలో ఖర్చు పెట్టినది పోను, మిగిలిన అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్కి ఇస్తే ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పచెప్పాల. రేట్లు పెరిగినా తగ్గినా ప్రభుత్వానికి సంబంధం లేదు. రాష్ట్ర విభజన జరిగే నాటికి ఖర్చు పెట్టిన అమౌంట్ లెక్కలు ఈ 2 ప్రాజెక్టుల పైన మిగిలి ఉన్నటువంటి బ్యాలెన్స్ ఖర్చు పెట్టాల్సింది కేవలం 1548 కోట్లు మాత్రమే. కేవలం 1548 కోట్లు మాత్రమే. మిగతాదంతా ఖర్చు పెట్టేశారు. అంటే మొదటి సంవత్సరంలోనే 1588 కోట్లు ఆనాటి ప్రభుత్వం రిలీజ్ చేసి ఉంటే ఈ 2 ప్రాజెక్టుల ద్వారా 4 లక్షల ఎకరాలు 2014-15 నుంచి ఈనాటి వరకు జిల్లాలో నీళ్లు పారుతా ఉండే. కానీ కేవలం 1548 కోట్లు ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ని డబ్బుల కోసం కక్కుర్తిపడి ఈ జిల్లాకి నీళ్లు రాకూడదనో లేకపోతే ఇంకొక రకంగా చేసుకోవాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో 23,000 కోట్లకు పెంచారు మీరు. ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ 2 కంబైన్ కలిపి 1548 కోట్లు 4 లక్షల ఎకరాలకి సాగునీళ్ళు ఇచ్చేదైతే దాన్ని రీడిజైన్ చేసి 23,000 కోట్లకు పెంచారు. ఒక్కసారి ఆలోచన చేయండి.
1500 కోట్లు ఎక్కడ, 23,000 కోట్లు ఎక్కడ? పోనీ 23,000 కోట్లకు పెంచి ఇప్పటికి దాదాపు మీ హయాంలో 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంత ఖర్చు పెట్టిన తర్వాతైనా ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా అంటే ఒక్క ఎకరానికి కూడా సీతారామ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఇవ్వలేదు, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ తీయలేదు. ఆ మెయిన్ కెనాలు 114 కిలోమీటర్లు నడవాల్సినటువంటి కెనాలు పూర్తి కాలేదు కూడా. మరి ఎటుపోయినాయి డబ్బులన్నీ? ఏమైపోతా ఉంది? ఈ రాష్ట్రం తెచ్చుకున్నది ఎవరి కోసం అని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంధన రాజ్యం ఆలోచన చేసింది. ఒక్క గోదావరి నదిపైనే 23,000 కోట్లకు పెంచడం అంటే దాదాపు 22,000 కోట్ల రూపాయలు మీరు అప్పనంగా దోపిడీ చేయడం కోసం పెంచి తిన్నటువంటి ప్రభుత్వం మీ మానస పుత్రిక సీతారామ ప్రాజెక్టు. ఇది గోదావరి నది కింద ఉన్నటువంటి, ఇదే గోదావరి పైన ప్రాణేత చేవెళ్ళ కేవలం 38,000 కోట్లతో అయ్యేటువంటి ప్రాజెక్ట్ 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా 28,000 కోట్లు ఖర్చు పెడితే ప్రాజెక్టు పూర్తయి 17.5 లక్షల ఎకరాలు నీళ్లు వచ్చాయి, తాగునీళ్ళు వచ్చాయి, పరిశ్రమకి నీళ్లు వచ్చాయి. హైదరాబాద్లో మొత్తం ఈ 2 ప్రాజెక్టుల ద్వారా కేవలం 29,548 కోట్లు ఖర్చు పెడితే, అంటే కేవలం 30,000 కోట్లు మీరు ఖర్చు పెట్టుంటే ప్రాణేత చేవెళ్ళ, ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్తో సహా కలిపి గోదావరి నది పైన 21,50,000 ఎకరాలు ఇప్పటికి తెలంగాణలో నీళ్లు పారుతూ ఉండేవి. కానీ ఇక్కడ 8,000 ఖర్చు పెట్టారు, అక్కడేమో 1,25,000 కోట్లు పెంచారు. మొత్తం కలిపితే ఈ 2 ప్రాజెక్టులు కేవలం గోదావరి మీదనే కేవలం 32,000 కోట్లతో అయ్యే ప్రాజెక్ట్ని 1,45,000 నుంచి 1,50,000కి పెంచి దాదాపు 1,25,000 కోట్లు దోపిడీ చేసిన మానస పుత్రికలు మీ ప్రాజెక్టు. అలా దోపిడీ గురి కావద్దని ఇప్పటికే 23,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి సీతారామ ప్రాజెక్టు ఇంకా పెరగకూడదని, ప్రాజెక్టు పూర్తి కాకపోయినా డబ్బులు దండిగా వస్తాయని పంపులు తీసుకొచ్చి మీరు ఆడ పెడితే ఆ పంపులు శిలుం బట్టిపోకుండా ఉండాలని కనీసం పంపులైనా ఆడిద్దాం, ఆ పంపులను ఆడిచ్చి కొద్ది నీళ్ళైనా ఎన్ఎస్పి కెనాల్లో వేద్దాం, ఆ వైరా ప్రాజెక్టులో వేద్దాం అని ఆలోచన చేస్తే కేవలం 75-77 కోట్లతో ఒక రాజీవ్ లింక్ కెనాల్ని కలిపి అవన్నీ తీసుకొని వస్తే ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఈరోజు కేవలం 75 కోట్లతో రాజీవ్ లింక్ కెనాల్ని ఏర్పాటు చేసి ఈ నీళ్లను ఉపయోగపడదామని ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి ఇది కరెక్టా? 23,000 కోట్లకు పెంచి ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు లేకుండా వదిలేసినటువంటి మీ మానస పుత్రిక కరెక్టా? ఒక్కసారి ఆలోచన చేయండి. అంతేకాదు ఇంకో ఆయన అంటాడు, ఈ ప్రాజెక్టు మీద చర్చించడానికి మేము నీళ్ళు ఇచ్చామా, మీరు నీళ్ళు ఇచ్చారా, చర్చించడానికి బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధమేనా, రండి అని అంటున్నాడు. ఎస్, మేము సిద్ధమే, మేము సిద్ధమే. ఈ రాష్ట్రంలో మేము ఏ ప్రాజెక్టులు కట్టాం, లక్షలాది ఎకరాలకు మేము ఎక్కడ నీళ్లు ఇచ్చాం, ఏ ప్రాజెక్టులు మొదలు పెట్టామో, ఏ ప్రాజెక్టు అతి తక్కువ ధరతో నీళ్లు ఇవ్వటం కోసం ప్రయత్నం చేసామో చెప్పడానికి నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిద్ధమే. మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేదా హరీష్ రావు గారు ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాం, మీరు ఎక్కడికి వస్తారో చెప్పండి, ప్రాజెక్టుల సమాచారం మొత్తం తీసుకొని మేము వచ్చి మీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మీ మానస పుత్రిక అవినీతిమయం. మా ప్రాజెక్టులో ప్రజలకి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం మీకు మాకు ఉన్నటువంటి తేడా అది అని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఈ వైరా పట్టణం నుంచి ఎప్పుడు పిలిచినా మేము రావటానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి
విరివిగా అనేక ప్రాంతాల నుంచి కదిలి వచ్చినటువంటి మీ అందరికి కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలతో పాటు స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్. నమస్కారం. ఈ రాజీవ్ లింక్ కెనాల్కి సంబంధించి ఇప్పుడే మంత్రులు మాట్లాడుతూ రూపాయి ఇవ్వకపోయినా అక్కడ ఉన్నటువంటి రైతాంగ సోదరులు రాష్ట్ర ప్రభుత్వం పైన నమ్మకంతో భూములు ఇచ్చారు. ఆ భూములు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ ల్యాండ్ అక్విజిషన్ మీద ప్రతి ఎకరానికి లెక్కగట్టి డబ్బులు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మీ అందరికీ తెలియజెప్తూ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చూసుకున్నటువంటి రామదాస్ గారిని మరొకసారి నేను అభినందిస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. నమస్తే. మా రైతులకు భరోసా ఇచ్చినందుకు ఒక్క మాట కూడా తీయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకంతో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నమ్మకంతో, ఈ జిల్లా నుంచి మన భట్టి గారి మీద నమ్మకంతో, సీనన్న మాట మీద నమ్మకంతో, తుమ్మల నాగేశ్వరరావు గారి మాట మీద నమ్మకంతో, ఇద్దరు ఎంపీల మీద నమ్మకంతో మాట తీయకుండా అడగగానే ఏ మాట అడగకుండా కూడా భూమి ఇచ్చిన రైతులకు వాళ్ళకు 2 కాళ్ళకు సవెనగా దండం పెట్టుకుంటూ పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారిని పెద్ద ఎత్తున మనం స్వాగతం చెప్పుకున్నాం. వారిని ప్రసంగించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీరసాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మిత్రులారా, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఖమ్మం జిల్లా వైరా శాసనసభ నియోజకవర్గంలో మీ స్థానిక శాసనసభ్యులు, మీ అభిమాన నాయకుడు రామదాస్ అధ్యక్షతన ఖమ్మం జిల్లా అభివృద్ధి కార్యక్రమంతో పాటు తెలంగాణ లక్షలాది మంది రైతులకు 3వ విడత 2 లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రుడు బట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా సాగునీటి పారుదల శాఖ మాత్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అదేవిధంగా ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, మీ అభిమాన నాయకుడు, నాకు అత్యంత సన్నిహితుడు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, అదేవిధంగా ఈనాటి వ్యవసాయ రుణానికి ప్రణాళికలు రచించిన వ్యవసాయ శాఖ మంత్రి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారిని, అదేవిధంగా ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురామరెడ్డి గారిని, అదేవిధంగా శాసన సభ్యులు వెంకట్రావు గారిని,
రాగమయ్య గారిని, అదేవిధంగా ఇల్లందు పాయం వెంకటేశ్వర్లు గారిని, అదేవిధంగా కోరం కనకయ్య గారిని, ఇతర శాసనసభ్యులను, రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఖమ్మం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులను, మండల స్థాయి నాయకులను, గ్రామ కమిటీ మండల కమిటీ అధ్యక్షులను, ప్రాణ సమానులైన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించి ఈ ఖమ్మం గడ్డ కాంగ్రెస్ కు అడ్డా అని నిరూపించినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈనాడు కాంగ్రెస్ పార్టీ 140 కోట్ల ప్రజలకు ఈ స్వతంత్రాన్ని సాధించి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా వాళ్ళ యొక్క జీవితం వాళ్ళ అభిప్రాయం మేరకు జీవించే విధంగా ఈ దేశ ప్రజలకు స్వతంత్రాన్ని ప్రసాదించిన పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. ఆ స్వతంత్రం స్ఫూర్తిగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ మే 6, 2022 నాడు వరంగల్ గడ్డ మీద రైతు సంఘర్షణ సమితి ఏర్పాటు చేసి రైతు డిక్లరేషన్లో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటకు తెలంగాణకు వచ్చి మనకు ఇచ్చిన గ్యారంటీకి కట్టుబడి 8 నెలలు తిరగకంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ 31,000 కోట్ల రూపాయలను వారికి రుణ విముక్తులను చేసి బ్యాంకుల నుంచి వాళ్లకు స్వేచ్ఛను ప్రసాదించి నా తెలంగాణ రైతాంగం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. మిత్రులారా, ఆనాడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లాకు వచ్చినప్పుడు ఇదే గడ్డ మీద నుంచి ఆనాడు మీకు ఒక మాట చెప్పిన, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం నుంచి రఘురామిరెడ్డిని, మహబూబాబాద్ నుంచి బలరాం నాయకును అత్యధికంగా మీరు గెలిపించండి, అత్యధిక మెజారిటీ ఇచ్చి వాళ్ళిద్దరిని పార్లమెంటుకు పంపించండి, భద్రాద్రి రామచంద్రుడు సాక్షిగా 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానే ఈ ఖమ్మం గడ్డ మీద నుంచే తెలంగాణ రైతాంగానికి ఆనాడు మాట ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో 2004 సంవత్సరం శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని ఆనాడు మాట ఇచ్చింది. సోనియా గాంధీ గారు మాట ఇచ్చిందంటే అది శిలా శాసనమే, సువర్ణాక్షరాలతో లిఖించదగిన మాట. మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి మాట మేరకు జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఆమె కుమారుడు మాట తప్పని వంశం నుంచి వచ్చిన గాంధీ వారసుడు శ్రీ రాహుల్ గాంధీ గారు మే 6, 2022 నాడు వరంగల్ గడ్డ మీద తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని మాట ఇస్తే ఈ వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులు, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు పట్టు వదలకుండా రాహుల్ గాంధీ గారి మాట నిలబెట్టడానికి లక్షలాది తెలంగాణ రైతాంగానికి రైతు రుణమాఫీ చేసి తీరుతామని లెక్కలు వేసి అంకెలు కూడి
ఎంతమంది అడ్డం పడ్డా, ఎంతమంది కాళ్ళల్లో కట్టె పెట్టాలని చూసినా ఇయాలటికి ఇయాల 18,000 కోట్ల రూపాయలు ఇయాల రైతుల ఖాతాలో మనం వెయ్యడం జరుగుతుంది. మిత్రులారా, జూలై 18న మొదలు పెడితే ఇయాల 15 ఆగస్టు, సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా. నేను సూటిగా సవాలు విసురుతున్నా. తాటి చెట్టు లెక్క పెరిగితే సరిపోదు, దూలం లెక్క ఉన్నావు, దూడకున్న బుద్ధి కూడా లేదని ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు. మీరు రైతు రుణమాఫీ చెయ్యండి, నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని. ఇవాళ ఈ వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు, నీకు సీము నెత్తురుంటే, సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు కూడా నీ మామలకనే సిగ్గు లేనోనివైతే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆయనని నేనన్నా, హరీష్ రావు సిద్ధంగా ఉండు, సిద్దిపేటకు పట్టిన శని పీడ చీడ విరుగడవుతుంది, 15 ఆగస్టు లోపల 2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని మాట ఇచ్చిన. ఇవాళ 15 ఆగస్టు నాడు మళ్ళీ అదే ఖమ్మం గడ్డ మీద నుంచి ఇవాళ సవాలు విసురుతున్న హరీష్ రావు, నీలో చీము నెత్తురుంటే నీకు ఏమాత్రమైనా సిగ్గు శరం ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు ఎట్లాగూ రాజీనామా చెయ్యవు, నీది సిగ్గులేని జాతి. అందుకే ఇవాళ నువ్వు రాజీనామా చేయకపోతే అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చే ముక్కు నేలకు రాజు కాంగ్రెస్ పార్టీ మీద సవాలు విసిరినందుకు తెలంగాణ రైతాంగం క్షమించండి. మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది. నేను విసిరిన సవాళ్లు వెనక్కి తీసుకుంటున్నాను. తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పు. ఇవాళ నేను ఒక్క మాట అడగదలుచుకున్నా, నేను గుర్తు చేయదలుచుకున్న ఈ ఖమ్మం ప్రజలకు. ఆనాడు ఖమ్మం జిల్లా రైతాంగం, ఇంతకుముందే మా రామదాస్ గుర్తు చేసిండు, ఆనాడు ఖమ్మం జిల్లా రైతాంగం పండించిన మిర్చికి గిట్టుబాటు ధర అడిగితే గిట్టుబాటు ధర ఇవ్వకుండా దళారులు దోపిడీ చేస్తుంటే, దందాలు చేస్తుంటే ఆ ప్రజలకు కోపం వచ్చి చిర్రెత్తుకొచ్చి తిరుగుబాటు చేసింది. దళారులను శిక్షించి దళారులకు బేడీ లేచి జైలుకు పంపించాల్సిన కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు ఈ ఖమ్మం జిల్లా రైతాంగాన్ని అరెస్టు చేసి జైల్లో పెట్టి బేడీ లేచి బజార్లు నడిపించింది. ఆయల్లా రైతాంగానికి అండగా నిలబడడానికి ఈ ఖమ్మం జిల్లాలో నేను పర్యటనకు వచ్చిన. ఆయల్లా మీకు అందరికి గుర్తుండాలి, సంటి బిడ్డను భార్య సంకలు ఎత్తుకొని బస్సులో బేడీ లేచి తీసుకెళ్తున్న భర్తకు తన సంటి బిడ్డను చూపించడానికి పోతే కర్కశంగా పోలీసులు ఆడబిడ్డ మీద దాడి చేసిరు. ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి నేను ఈ ఖమ్మం జిల్లాకు వచ్చిన. ఇదే కాదు, ఎన్నికల సందర్భంలో కూడా పాదయాత్ర చేస్తూ ఈ వైరాకు వచ్చిన. ఆనాడు మిమ్మల్ని అడిగిన, వైరాలో ఎమ్మెల్యేగా గెలిపించండి, తప్పకుండా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇస్తామని చెప్పినాం. అదే విధంగా ప్రతి పేదవాడి ఇంటిలో 200 యూనిట్లు ఉచిత కరెంటును అమలు చేస్తామని చెప్పినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు విస్తరిస్తామని చెప్పినాం. ఇదే కాదు, పేదవాడి ఆత్మ గౌరవమైన ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి గ్రామాలలో, గూడాలలో, తండల్లో ప్రతి దళితుడు, గిరిజనుడు ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని తెలంగాణ సమాజాన్ని, ముఖ్యంగా దళితులను, గిరిజనులను కేసీఆర్ మోసం చేశాడు. అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి శాఖ, గృహ నిర్మాణ శాఖ నుంచి ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు, రాష్ట్రం మొత్తం 4,50,000 ఇండ్లను
ఇవాళ పేదలకు మంజూరు చేసి ఇవాళ పేదలను ఆత్మగౌరవంతో బ్రతికించే విధంగా కార్యక్రమాలు తీసుకున్నాం. ఇన్ని కార్యక్రమాలు సెప్టెంబర్ 17, 2023 నాడు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కుగూడలో సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలను తెలంగాణకు ఇస్తే ఆ గ్యారెంటీలను అమలు చేసే ప్రయత్నం నిరంతరం నా మంత్రివర్గ సహచరులతోని మేము కష్టపడుతున్నాం. అందుకే మిత్రులారా, ఇవాళ మేము చేస్తున్న సంక్షేమం, మేము ప్రయత్నం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇవాళ టీఆర్ఎస్ నాయకులు ఉన్నవి లేనివి మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న కేటీఆర్ను, ఇవాళ ఆయన మాట్లాడుతుండు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని. ఓరి సన్నాసి, అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇస్తే పార్లమెంటుకు వచ్చే వరకల్లా గుండు 0 ఇచ్చిండ్రు. 7 ఇట్లలో డిపాజిట్ పోయింది, 17 ఇట్లలో ఓడిపోయిండ్రు. ఇంకా మీ బుద్ధి మారలేదా? ఇంకా ఈ అబద్ధాలు మానరా? తండ్రి కొడుకులు బావ బామ్మార్దులని నేను అడగదలుచుకున్నా. నిజంగానే మీ మాటలు నమ్మితే తెలంగాణ సమాజం మిమ్మల్ని మనుషులుగా చూస్తే మీకు ఒక్క సీట్ అయినా ఇచ్చటోళ్ళు కదా. మీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇవాళటి వరకు ఎప్పుడు లేనంత హీనంగా దీనంగా దివాలా తీసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బతుకు బస్టాండ్ అయింది. బంజారా హిల్స్ బస్టాండ్లో అడుక్క తినే పరిస్థితి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. అయినా సిగ్గు లేకుండా ప్రజల్ని నిందించుకుంటూ ప్రజలే తప్పు చేసింది అన్నట్టుగా ఇవాళ ప్రజలనే ఇవాళ దోషులుగా నిలబెట్టే ప్రయత్నం ఇవాళ బీఆర్ఎస్ నాయకులు చేస్తూ. అందుకే మిత్రులారా, ఇవాళ సీతారామ ప్రాజెక్టు గురించి బట్టి విక్రమార్క గారు పూర్తి వివరాలు చెప్పిండ్రు. పోయినసారి ఇదే జిల్లాకు మనం పర్యటనకు వచ్చినప్పుడు సాగునీటి ప్రాజెక్టుల మీద సమీక్ష చేసి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వాన్ని ప్రశ్నించి ఆనాడు విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన ప్రతిపాదన ఇవాళ 3 పంపులు శ్రీరామసాగర్ పొంగింది. ఇవాళ కృష్ణానది జలాలు కష్టమైనప్పుడు, కృష్ణానది జలాలు కరువు వచ్చినప్పుడు, కృష్ణానది జలాలు నాగార్జున సాగర్ నుంచి ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు మీద ఖమ్మం జిల్లాకు నీళ్లు ఇచ్చేది. మొన్న కరువు వచ్చి నీళ్లు లేక నల్గొండ జిల్లాను కాదని మీ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరుకు నీళ్లు తీసుకొస్తే ఖమ్మం జిల్లా రైతాంగం నాతోని పంచాయతీకి వచ్చింది. ఇవాళ మన మంత్రులే ఉత్తమ్ రెడ్డి గారు, మన మంత్రులే శ్రీనివాసరెడ్డి గారు. కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ జిల్లాలో వాళ్ళ రైతులకు నీళ్ళు ఇవ్వాలన్న పట్టుదల ఈరోజు మన మధ్యలోనే పోటీ పెరిగే పరిస్థితి వచ్చింది. అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమార్క గారి సూచన మేరకు కృష్ణానది జలాలు ఒకవేళ ఖమ్మం జిల్లాకు పారకపోతే గోదావరి జలాలను తీసుకొచ్చి కృష్ణా కాలువల్లో పారించి ఖమ్మం జిల్లాకు నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన ఖమ్మం సమీక్షలో వస్తే ఇవాళ గోదావరి జలాలను ఇవాళ ఖమ్మం రైతాంగానికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇది సరిపోతుందా అంటే సరిపోదు. ఇవాళ 18,000 కోట్ల రూపాయలకు అంచనాలు పెంచేందుకు సీతారామ సాగర్. ఇవాళ సీతారామ సాగర్కు 8,000 కోట్లు ఖర్చు అయింది. ఇంకా 8-10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ పూర్తి కాదు. అందుకే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట చెప్పిండ్రు, 15 ఆగస్టు 2026 లోపల సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లాలో 7 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని ఏదైతే మా ఉత్తమన్న చెప్పిండో, మళ్ళీ నేను మాట ఇస్తున్న మిత్రులారా, వైరా గడ్డ మీద నుంచి 2026 15 ఆగస్టు లోపల సీతారామ ప్రాజెక్టుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు అవసరమైనా నీళ్లను నిధులను వరదలాగా పారించి 7 లక్షల ఎకరాలకు మీకు నీళ్ళిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా మున్నేరు నది మీద గ్రావిటీ ద్వారా మీకు నీళ్లు తెచ్చి మీ ప్రాంతాన్ని తడపాలి. దాదాపుగా 32 టీఎంసీల నీళ్లు ఈరోజు ఇవ్వచ్చు అని చెప్పి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు, మా మిత్రుడు రామదాస్ గారు చెప్తున్నారు. తప్పకుండా మున్నేరు నది నుండి గ్రావిటీ కాలువల ద్వారా మీకు తేగలిగిన నీళ్లను మా సాంకేతిక నిపుణులతో అధికారులతో మాట్లాడి తప్పకుండా మున్నేరు నది మీద నుంచి మీకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది.
అదే విధంగా పక్కనే ఉన్న డోర్నకల్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం జిల్లా అయినా వారు వరంగల్ ఇన్ఛార్జ్. అందుకే సీతారామ సాగర్ మీద కెనాళ్లు కట్టిండ్రు కానీ రిజర్వాయర్లు కట్టలేదు. కురివి వీరభద్రుడి సాక్షిగా డోర్నకల్ ప్రాంతానికి 15 టీఎంసీల రిజర్వాయర్ కడితే ఆ ప్రాంతానికి కూడా నీళ్లు వస్తాయని వారు సూచన చెప్పి చేస్తున్నారు. తప్పకుండా వీరభద్రుడి పేరు మీద సాధ్యాలను పరిశీలించి 15 టీఎంసీల రిజర్వాయర్ను నిర్మించడానికి అవసరమైన ప్రణాళికలను రచించడానికి మా పెద్దలు ఉత్తమన్న గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, నేను ఇవాళ ఒకటే మాట చెప్పదలుచుకున్నా. ఇన్ని వేలాది మంది ఇన్ని గంటలైనా వైరాలో వచ్చి కూర్చొని కాంగ్రెస్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు అభినందనలు తెలియజేస్తూ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేసిన ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఈనాడు రైతు రుణమాఫీ 31,000 కోట్ల రూపాయలు చేసిన ఇవన్నీ సోనియా గాంధీ గారు ఇచ్చిన గ్యారంటీలు. ఈ గ్యారంటీలను అమలు చేసే బాధ్యత నాది. ఇవాళ 8 నెలల్లో ఇన్ని గ్యారంటీలను అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖు నాడే జీతాలు ఇస్తూ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు 90 రోజుల్లో నిరుద్యోగులకు ఇచ్చి నిరుద్యోగ యువకులని ఆదుకున్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3తో పాటు డిఎస్సిలో 11,000 ఉద్యోగాలు ఇచ్చి సంవత్సరం తిరిగే లోపలనే 65,000 ఉద్యోగాలు ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు చేసింది. సోదరులారా, ఇవన్నీ మా గొప్పతనం కాదు, ఈ గొప్పతనం మీది. ఈ ఖమ్మం జిల్లా 2014లో టిఆర్ఎస్ ఒకటే సీట్ ఇచ్చింది, 2018లో ఒకటే సీట్ ఇచ్చింది, 2023లో ఒకటే సీట్ ఇచ్చినా ఆ మిత్రుడు కూడా ఇందిరమ్మ రాజ్యంలో ఉండాలి, ఖమ్మంను అభివృద్ధి చెయ్యాలి అని ఇవాళ మనకే మద్దతు ఇచ్చిండు. ఇవాళ ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఓన్కి ఏమున్నదా అంటే గాడిద గుడ్డు ఉన్నది ఇవాళ ఈ ఖమ్మం జిల్లాలో. అయినా సిగ్గు తప్పిన వాళ్ళు మారలేదు, వాళ్ళ మాటలలో మార్పు లేదు. పొద్దున్న లేస్తే కొత్త బిచ్చగాడు పొద్దు గుర్తెరగాడు అన్నట్టుగా అబద్ధాలు చెప్పుకుంటా బామ్మార్దులు తిరుగుతున్నారు. అందుకే మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా ఖమ్మం జిల్లా కార్యకర్తలు మీరు అండగా నిలబడండి. బీఆర్ఎస్ను బద్దలు కొట్టి బొందబెట్టే బాధ్యత నాది. మీ సోదరుడిగా, మీ అన్నగా మీకు మాటిస్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో సమూలంగా నేల మట్టంగా పెకిలించి బంగాళాఖాతంలో బీఆర్ఎస్ను ఇసిరేసే బాధ్యత నేను తీసుకుంటా. అదేవిధంగా పక్కన మా తుమ్మలన్న చెప్తుండే, ఆయన వ్యవసాయ శాఖ కదా, మనం పంటల బీమా చేస్తున్నాము, రైతు బీమా అమలు చేస్తున్నాము, ఎరువులను ఇప్పటికే రైతులకు అందుబాటులో పెట్టినాము, ఆ విషయాలు కూడా చెప్పమని చెప్పి తుమ్మలన్న గారు చెప్తున్నారు. మిత్రులారా, నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, మీరు అండగా నిలబడితే బీఆర్ఎస్ను బద్దలు కొట్టేది కానీ బీజేపీని బొంద పెట్టేది కానీ పెద్ద సమస్య కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి జగా లేదు. మన ఎన్నికల్లో ప్రజలు 8 సీట్లు ఇచ్చిండ్రు, బడ్జెట్లో బీజేపీ వాళ్ళు గాడిద గుడ్డి ఇచ్చిండ్రు. మనకు తెలంగాణ ప్రజలు 8 సీట్లు ఇస్తే నరేంద్ర మోడీ గారికి బీజేపీ వాళ్ళు తెలంగాణకు గాడిద గుడ్డి ఇచ్చిండ్రు. అందుకే ఈ తెలంగాణ అభివృద్ధి జరగాలన్నా, ఈ తెలంగాణలో ఎడారులుగా మారిన భూములు పసిడి పంటలతో పచ్చగా విలసిల్లాలి అంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి. పాలమూరులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి కావాలి, నల్లగొండలో ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తి కావాలి, ఖమ్మం జిల్లాలో సీతారామ సాగర్ ప్రాజెక్టును పూర్తి చెయ్యాలి. ఇవి పూర్తి చేసినాడే ఇవాళ తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది. ఈ తెలంగాణ రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తాం. అందుకే మిత్రులారా, మీడియా మిత్రులకు కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. హరీష్ రావు గారి సవాల్తో పాటు
మా బట్టి విక్రమార్క గారు ఇవాళ ఒక సవాలు విసిరినరు. 100% మా బట్టి గారి సవాల్తో నేను ఏకీభవిస్తున్నా. వ్యవసాయ రంగమైనా, సాగునీటి ప్రాజెక్టులైనా, లేకపోతే సంక్షేమ పథకాలైనా మా పార్టీ తరఫున బట్టి గారు, ఉత్తమ్ గారు వస్తారు. హరీష్, కేసీఆర్ ఎవడెవడు వస్తాడో, లేకపోతే బామార్తులు బిల్లా రంగాలు వస్తారో, ఏ సెంటర్ అయినా, ఏ చౌరస్తైనా, అమరవీరుల స్తూపమైనా మే సిద్ధం. మీకు సీము నెత్తురుంటే చర్చకు రండి. 10 ఏళ్ల మీ పాలన, 8 నెలల మా ఇందిరమ్మ పాలన మీద సత్త పెడదాం, సవాలు చేద్దాం. తెలంగాణ సమాజాన్ని న్యాయం చెప్పమని అడుగుదాం. ఒడ్డు పడుకున్నాం కదా అని, టీవీలు పేపర్లు ఉన్నాయి కదా అని నోటికొచ్చిన అబద్ధం చెప్పి ఈ అబద్ధాలన్నీ పేపర్లలో రాసి ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నారా? ఇవాళ నిజంగానే హరీష్ రావు, నువ్వు చెప్పింది నిజమైతే, కాంగ్రెస్ పార్టీ పేదలకు అన్యాయం చేస్తే నువ్వే సవాలు విసిరినావు కదా, సిద్దిపేట రాజీనామా చేస్తా అని రాజీనామా చెయ్యి. సిద్దిపేటలో నువ్వు ఎట్లా గెలుస్తావో నేను చూస్తా బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో సాగుతుందని, దేనికైనా సాగుతుంది. వయసులో ఉంటే పంది కూడా అందంగానే కనిపిస్తుంది. అధికారం ఉంటే నీలాకటోళ్ళకు నీళ్ళు కూడా అట్లనే ఉంటుంది. ఇవాళ అధికారం పోయింది కదా, ఇప్పుడు తెలుస్తుంది నీకు నొప్పేందో, పేద ప్రజల కష్టాలేందో. అందుకే ఇవాళ తండ్రి ముఖం సాటేసిండు, ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఇవాళ ఆయన ఫామ్ హౌస్లో నుంచి బయటికి వస్తలేడు. బయటికి వచ్చినోడు వీడు అబద్ధాలు చెప్పుడు ఆపుతలేడు. అందుకే మిత్రులారా, అప్రమత్తంగా ఉండండి. అయ్యో పాపం అని సానుభూతి చూస్తారా అంటే నాగుపాముకు నాగుకు పాలు పోసినట్టే అవుతుంది బీఆర్ఎస్ వనిగిన మళ్ళా దగ్గరికి రానిస్తే. అందుకే ఈరోజు ఇంత మంచి కార్యక్రమం, ఇవాళ సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి, అదేవిధంగా 2 లక్షల వరకు 3వ విడత రైతుల రుణమాఫీకి వేలాదిగా మీరు ఇక్కడికి వచ్చి ఆశీర్వదించినందుకు, ఇంతసేపు ఓపిక ఉండి, ముఖ్యంగా మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా పెద్దమ్మలందరూ కూడా నిండు మనసుతో ఆడబిడ్డలందరూ ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించడానికి మా లంబాడ సోదరి మళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరు ఏం చెప్పినా నమ్మకండి. నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది, రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. ఈ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కానీ, ఎస్ఎల్బిసి టన్నెల్ కానీ, సీతారామ సాగర్ ప్రాజెక్టును కానీ పూర్తి చేసే బాధ్యత మాది అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై కాంగ్రెస్. గట్టిగా ఫామ్ హౌస్లో వండిన కేసీఆర్ గుండెలు ఎదరాలే, ఢిల్లీలో ఉన్న మోడీ బెదరాలే. సరేనా? జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు సోదరులారా. తెలంగాణ రైతాంగానికి 6098 కోట్ల రూపాయలు మొదటి విడతగా 1,00,000 రూపాయల వరకు అప్పున్న రైతులకు రుణ విముక్తి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. अपने ऋण माफी की जो मैसेज आई है ఇవాల్టి రోజు నా జీవితంలో మరపురాని రోజు. రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేసే అవకాశం దక్కింది. ఇంతటి అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోనే 31,000 కోట్లతో రుణమాఫీ చేస్తున్న రైతు బాంధవుడు, తెలంగాణ అన్నదాతల గుండెల్లో ఉప్పొంగే సంతోషాన్ని నింపిన ఆపద్బాంధవుడు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, బట్టి విక్రమార్క సార్ గారికి, అందరికి నా యొక్క నమస్కారాలు. నాకు 4 ఎకరాలు ఉంది సార్. 3 ఎకరాలు పత్తి పెట్టినాం. లోన్ ఎంత తెచ్చినావు? ఫస్ట్ 70,000 తెచ్చినాం సార్. ఇప్పుడు ఎంత మాఫీ అవుతుంది? మొత్తం మాఫీ అయింది సార్. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీతో ప్రజల గుండెలో నిలిచిపోయిన చిరస్మరణీయుడు. డప్పు మేళాలతో బాణసంచా కాల్చుతూ ఊరూరా రుణమాఫీ సంబరాలు చేసుకుంటున్న రైతులు, రైతాంగానికి రుణ విముక్తి చేయడం చారిత్రాత్మక
మాకు ఈ 47,000 రుణమాఫీ అయింది. అయినందువలన మాకు సంతోషంగా ఉంది. మేము ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి మళ్ళా పెట్టుబడి కానీ మేము చేసుకోవడానికి వ్యవసాయం చేసుకోనికి మా తల్లిదండ్రులు కానీ కొనుక్కోనికి మాకు డబ్బులు వచ్చినాయని సంతోషంగా ఉంది. రైతులు బతుకు పోరు చేస్తూ జాతికి ఆహారాన్ని అందిస్తాడు. కానీ రైతుల గోస ఎవరికీ పట్టదు.